మనము ఫస్ట్ ఏమో దీపం పెడతాము, లాస్ట్‌లో హారతిస్తాము. ఆ దీపం పెట్టిన ఒత్తులను కూడా అగ్గిపుల్లతో కాకుండా అగరొత్తులతో ఎలియాలి అని అంటారు. అట్లా ఏమి ఉండదమ్మా. హ్మ్. అగరబత్తులో ఉన్నది పుల్ల, ఒక పుల్ల. హ్మ్. దానిపైన ఏదో ఉన్న మనం వనస్పతులు, ఔషధాలకు సంబంధించిన పొడులు అవి కలిపి ఒక ధూపంగా తయారు చేసాం. అది దీపం వెలిగించే పుల్ల కాదు, ధూపం పుల్ల. హ్మ్. దీపాన్ని దేంతో వెలిగిస్తాం? అగ్గిపుల్లతో వెలిగిస్తాం. హ్మ్. దాన్ని పనివాళ్లే ముట్టుకున్నారు, అగ్గిపెట్టిని పనివాళ్లే ముట్టుకుని తయారు చేశారు. హ్మ్. అంటే ముందు అగ్గిపెట్టెలతో దీపాన్ని అగరత్తుని వెలిగించి ఆ అగరత్తుతో దీపాన్ని వెలిగించాలని ఎక్కడ శాస్త్రంలో చెప్పలేదు. హ్మ్. దీపం వెలిగించడానికి అంటే ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది. దీపాలు వెలిగించేది ఎందుకు? ఇంకా ఏంటంటే ఒక అగ్గిపుల్ల వెలిగించారు, హ్మ్. 2 ఒత్తులు 3 ఒత్తులు ఉన్నాయి. ఒక ఒత్తు వెలుగుతులోకి ఇది అంటుకుని చేయి కాలుతుందేమో, హ్మ్. జాగ్రత్తగా ఉండండి. అందుకని ఫస్ట్ ఒక ఒత్తున్న దీపాన్ని వెలిగించుకుని చిన్నది, ఈ దీపాలన్నీ వెలిగించడానికి. హ్మ్. ఇది వెలిగించిన తర్వాత ఈ దీపంతో మిగతా దీపాలను వెలిగిస్తే మంచిది. హ్మ్. అంతేగాని అగరస్తి వెలిగిస్తే మంచిది, అగ్గిపుల్లతో డైరెక్ట్ వెలిగిస్తే మంచిది కాదు. హ్మ్. ఇట్లా ఏమి అంటే వేదం తెలియనప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు ప్రతిబంధకాలు అవుతాయి. హ్మ్. అంతే తప్ప శాస్త్రం అగ్గిపుల్లతో వెలిగించొద్దు. అసలు ఒరిజినల్గా అగ్గిపుల్ల ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పోల్చుకుంటే మనం రాయి రాపాడించి నిప్పును పుట్టించాం. హ్మ్. అలా చూస్తే యజ్ఞయాగాది క్రతువుల్లో చెక్కని రాపాడించి అగ్ని మదనం చేస్తాం. హ్మ్. అగ్ని అలా పుడుతుంది. హోమం దాంతోటే చేయాలి. ఒరిజినల్గా అగ్గిపుల్లతో వాటితో వెలిగించకూడదు. హ్మ్. మామూలుగా అయితే చండ్ర చెక్క మీద అవునవును. చిలికిన తర్వాత అగ్గి వస్తుంది. హ్మ్. ఆ వచ్చిన అగ్గితోటి హోమం చేయాలి. హ్మ్. అగ్గిపెట్టెతోటి అయితే వేయకూడదు కదా, మరి అవి పని చేయవా అంటే సందర్భం అంతే. అలా ఏమి ఉండదమ్మా. హ్మ్. అందుకనే మనకి అక్కడ ప్రతిసారి ఏది చేసినా ప్రోక్షణ మంత్రాలు ఉంటాయి. హ్మ్. జలంతో అంటే మనం గణపతి పూజ పుణ్యాహవచనం చేసి జలాన్ని మంత్రీకరించి మంత్రశక్తితో జలాన్ని తయారు చేసి దానితో ప్రోక్షణ చేస్తాం. ఎలాంటి చెడులు ఉన్నా, ఇప్పుడు ముట్టుకున్న వాళ్ళు, పువ్వులు అమ్మిన వాళ్ళు, వీళ్ళందరూ ఎవరెవరో డిఫరెంట్గా ఉంటారు తప్ప అందరూ భక్తితో శుభ్రంగా స్నానం చేసి భక్తితో ఎవరో చేయరుగా, వాళ్ళు వృత్తిలు చేస్తారు. హ్మ్. అప్పుడు వాటిలన్నింటినీ తీసుకొచ్చి ఒక చోట పెట్టి జలంతో ప్రోక్షణ చేస్తాం. హ్మ్. అందుకని ప్రోక్షణ మంత్రాలు ఉన్నాయి. అంతే తప్ప ఇలాగే చేయాలని ఎప్పుడు కూడా వేదం చెప్పదు. నీ సౌలభ్యం కానీ భక్తి శ్రద్ధలతో చేయి. ఏది చేసినా అగ్గిపుల్లతో వెలిగించాలా, అగ్గిపుల్లతో అగరత్తి వెలిగించి దీపం వెలిగించాలా, ఇట్లా ఏం పెట్టుకోకండి. ఒత్తులు వెలిగించినా దీన్ని వెలిగించినా అది పుల్లే కదా కావాలి, అగ్గి పుల్లే కదా కావాలి. ఇది మారిపోదుగా. అదే. అంటే జనాల్ని భయపెట్టడానికి, అంటే నా దగ్గరికి ఎక్కువ రావాలంటే మీకు ఇలాంటి సందేహాలు వస్తే నా దగ్గరికి వస్తారు కాబట్టి ముందు నేను యూట్యూబ్లో ఇవన్నీ భయపెట్టేసాను అనుకో, నా దగ్గరికి వస్తారు. బాగుంటుంది. అప్పుడు నేను కమర్షియల్గా ఎదగొచ్చుగా, దానికోసం అంటే ఏముండదమ్మా.